హాట్ కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 వ్యక్తుల వల్లే రాష్ట్రంలో 4 లక్షల మంది ఆక్వా రైతులు నష్టపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 5 చేతుల్లోనే ఫీడ్ కంపెనీస్, హెచరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని అన్నారు. ఇక ఇంతకీ ఎవరా 5 అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 5 ఫీడ్ ధరలను పెంచేస్తున్నారని పేర్కొన్నారు. 30 ఏళ్ల నుండి ఈ 5 వ్యక్తులు లాబియింగ్ చేస్తూనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారైనా. అలాగే తాజాగా కేజీ మేతకి 10 రూపాయలు ధర పెంచడం దారుణమన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు సోము వీర్రాజు. ఆక్వాకల్చర్ కి సంబంధించినటువంటి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఒక 5 వారికి ఫీడ్ మిల్లులు ఉన్నాయి. అంటే మనకి రైతులకి ఇచ్చేటువంటి మేత, రొయ్యల మేత వారే సప్లై చేస్తున్నారు, వారే హ్యాచరీస్ రన్ చేస్తున్నారు, వారే ఫ్రీజింగ్ యూనిట్లు నడుపుతున్నారు, వారే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రైతాంగాన్ని ఫీడ్ రేటు పెంచడం, హ్యాచరీ రేటు పెంచడం, పిల్లల రేటు పెంచడం, మందుల రేట్లు పెంచడం, ఆ రైతాంగానికి సంబంధించినటువంటి పండించే రైతుకి మాత్రం రేటు తగ్గించేయడం. దీనిలో కూడా వాడొక గ్రూప్గా ఏర్పడుతున్నారు, ఒక ల్యాబీగా వ్యవహరిస్తున్నారు. సోము వీర్రాజు హాట్ కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 వ్యక్తుల వల్లే రాష్ట్రంలో 4 లక్షల మంది ఆక్వా రైతులు నష్టపోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇక 5 చేతుల్లోనే ఫీడ్ కంపెనీస్, హెచరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని కూడా అన్నారు. అలాగే ఇంతకీ ఎవరు 5 అన్న చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 5 ఫీడ్ ధరలను పెంచేస్తున్నారని పేర్కొన్నారు. 30 ఏళ్ల నుండి ఈ 5 వ్యక్తులు లాబియింగ్ చేస్తూనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కేజీ మేతకి 10 రూపాయలు ధర పెంచడం దారుణమన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తారని చెప్పారు సోము వీర్రాజు. ఇక సోము వీర్రాజు హాట్ కామెంట్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. 5 వ్యక్తుల వల్ల మాత్రమే రాష్ట్రంలో 4 లక్షల మంది రైతులు నష్టపోతున్నారని కూడా చెప్పారు. ఇంతకీ ఆ 5 ఎవరు? ఒకవేళ ఆ 5 కేవలం వాళ్ళ పార్టీలో ఉన్నారా, లేకుంటే ఇతర పార్టీ వారా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా అటు ఆక్వా రైతుల దోపిడీకి గురవడానికి కారణం ఆ 5 ఏంటి కూడా సోము వీర్రాజు చేసినటువంటి హాట్ కామెంట్ కూటమి ప్రభుత్వంలోనే పూర్తిగా కోసాలు కదిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్వా రైతులు కూడా ఇదే విమర్శలు చేస్తూ 5 కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. వారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధంగా ఈ రోజు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధాలు లేకుండా వారు నిర్ణయాలు తీసుకుంటూ ఫీడ్ ధరలు పెంచడం కానీ, అలాగే సీడ్ ధరలు పెంచడం కానీ, మరోవైపు రొయ్యకి ఇవ్వాల్సినటువంటి మద్దతు ధరను తగ్గించి వేయడం కానీ చేస్తారన్నటువంటి కీలక ఆరోపణలు చేశారు. ఈ రోజు భీమవరంలో సోము వీర్రాజు ఎమ్మెల్సీ కూడా వారితో సమావేశం కావడం, ఆ తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పార్టీలో అధికార కూటమిలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడి చేతిలో కీలకంగా కూడా ఈ ఆక్వా పరిశ్రమకు సంబంధించి ఎగుమతులు జరగడం కానీ, అటు ఫీడ్ కంపెనీలో ఉండడం కానీ ఉన్నాయి. అలాగే ఒక ఎంపీకి సంబంధించినటువంటి తనయుడు హ్యాండ్ ఓవర్ లో కూడా ఈ కంపెనీలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక మాజీ ఎంపీ కుటుంబానికి చెందిన వారే ఇందులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అధికార కూటమిలో ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా, మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారి చేతుల్లో, ఆ 5 చేతుల్లోనే ఈరోజు ఆక్వా పరిశ్రమ దోపిడీకి గురవడానికి ప్రధాన కారకులు అంటూ కూడా ఈ రోజు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో కూడా స్పష్టమవుతుంది. ఈ 5 పేర్లను కూడా కూటమిలో తాను ఉన్నాను కాబట్టి ఎక్కడ కూడా బయటపట్టలేదు. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి 5 ఎవరైనా విషయంపై కూడా చంద్రబాబు పేర్లను అక్కడ బయట పెడతాను అంటూ కూడా సోము వీర్రాజు ఈ రోజు వ్యాఖ్యలు చేయడం అనేది కూడా వారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టిస్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. తాను చంద్రబాబుతోనే ఈ విషయంపై మాట్లాడతాను, లాబింగ్ చేస్తున్న 5 వ్యక్తులను కట్టడి చేయకపోతే కనుక ఆక్వా రంగం తీవ్ర నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ రోజు సోము వీర్రాజు భీమవరంలో రైతులతో సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే అటు మన దేశానికి 70,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం అనేది కూడా ఆక్వా ఎగుమతుల వల్లే వస్తుంది. ఇది 1,00,000 కోట్ల విదేశీ మార్గద్రవ్యం జరిగే విధంగా కూడా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి దీన్ని దోపిడీకి గురి చేస్తున్న 5 కూడా చర్యలు తీసుకోవాలనేది ఈ రోజు సోము వీర్రాజు ప్రధాన డిమాండ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు.
రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.